ప్రభుత్వ భవనాన్ని సొంత ఆస్తిలా మార్చేసుకున్న ఒక విచిత్రమైన సంఘటన ఇప్పుడు కడపలో చర్చనీయాంశంగా మారింది. జగన్ ముఖ్యమంత్రి అయిన కొత్తలో 2019 డిసెంబర్ నెలలో ఆయన మేనమామ కమలాపురం ఎమ్మెల్యే పోచిమిరెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి ఏకంగా రిమ్స్ ఆసుపత్రి ప్రాంగణంలోని ఒక విలువైన భవనాన్ని తన స్వాధీనంలోకి తీసుకున్నారు. పేదలకు అన్నం పెడతామంటూ ఒక ట్రస్ట్ పేరుతో లోపలికి వెళ్లిన ఆయన వెంటనే ఆ ప్రభుత్వ భవనానికి వైసీపీ రంగులు వేయించి లోపల తన కుటుంబ సభ్యుల విగ్రహాలు, ఫోటోలు పెట్టేసి అది తన సొంత భవనం అన్నట్లుగా మార్చేశారు. ఈ వ్యవహారంపై అప్పట్లో ఎన్ని విమర్శలు వచ్చినా జగన్ మాత్రం ఏమీ పట్టనట్లే ఉండిపోయారు. అసలు విషయం ఏంటంటే 2019 డిసెంబర్ 23న అన్నదానం చేస్తామని చెప్పి ఈ భవనాన్ని తీసుకున్న ఎమ్మెల్యే ప్రారంభించిన కొద్ది రోజులకే ఆ కార్యక్రమాన్ని నిలిపేశారు. సేవలు ఆగిపోయిన భవనాన్ని మాత్రం ఆసుపత్రికి తిరిగి ఇవ్వకుండా తాళం వేసి తన కబ్జాలోనే ఉంచుకున్నారు. 100 మంది రోగులు ఉండటానికి వీలున్న ఆ భవనం ఖాళీగా ఉన్నా ఆసుపత్రికి వచ్చే పేద రోగులు, వారి బంధువులు మాత్రం ఉండటానికి చోటు లేక ఆసుపత్రి వరండాల్లోనే పడుకోవాల్సి వస్తోంది. ట్రస్ట్ నిర్వాహకులు భవనాన్ని ఖాళీ చేసే ఆలోచన చేయలేదు. అటు అధికారులు కూడా ఆయన ముఖ్యమంత్రి మేనమామ కావడంతో అడిగే ధైర్యం ఎవరూ చేయలేకపోయారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారినప్పటికీ అధికారుల పద్ధతిలో పెద్దగా మార్పు రాలేదు. ఈ విశాలమైన భవనాన్ని స్వాధీనం చేసుకుని ఆసుపత్రి వార్డుగా మారిస్తే పడకల కొరత తీరుతుంది, లేదా అక్కడ అన్నా క్యాంటీన్ పెడితే పేదల ఆకలి తీరుతుంది. ఇప్పుడు ఈ విషయం బయటికి వచ్చి రచ్చ కావడంతో రిమ్స్ సూపరింటెండెంట్ వెంకటేశ్వరరావు స్పందిస్తూ ఆ భవనాన్ని స్వాధీనం చేసుకుంటామని చెబుతున్నారు. ఒకవేళ ఈ విషయం మీడియాలో రాకపోతే అధికారులు ఇప్పటికీ మౌనంగానే ఉండేవారని స్పష్టంగా అర్థమవుతోంది. మరి ఆ భవనాన్ని ఎప్పటికి స్వాధీనం చేసుకుంటారో చూడాలి. కేవలం మేనమామ మాత్రమే కాదు, జగన్ మేనత్త విమలారెడ్డి కూడా ఇదే దారిలో వెళ్లారు. విశాఖపట్నంలో ఆసుపత్రి అవసరాల కోసం కేటాయించిన ప్రభుత్వ స్థలంలో ఆమె ఏకంగా చర్చి నిర్మించారు. పేదల వైద్యానికి ఉపయోగపడాల్సిన చోట ఆధ్యాత్మిక కేంద్రం పేరుతో ప్రభుత్వ భూమిని ఈ విధంగా వాడుకోవడం అప్పట్లో పెద్ద సంచలనమే అయ్యింది. మేనమామ ఆసుపత్రి భవనాన్ని కబ్జా చేస్తే మేనత్త ఆసుపత్రి స్థలాన్నే చర్చి కోసం వాడేసి తన అధికారాన్ని చాటుకున్నారు. మరి ఈ ఆక్రమణల నుంచి ప్రభుత్వ భూములకు ఎప్పుడు విముక్తి కలుగుతుందో వేచి చూడాలి.